So we will continue the remaining part. Alternating current. So మన దగ్గర ఒక LCR circuit ఉందనుకోండి. Today we will discuss about the power consumed in an AC circuits, and then we will solve some questions. That would be the end of this lecture, maybe this chapter. So let's say I got a series LCR circuit, అంటే ఒక ఇండక్టర్ ఉంది, ఒక కెపాసిటర్ ఉంది, అండ్ ఒక రెసిస్టర్ ఉంది, అండ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు an AC voltage. సో జనరల్గా ఇన్స్టంటేనియస్ పవర్ అడిగాడు అనుకోండి, P ఇన్స్టంటేనియస్ విచ్ ఈస్ గివెన్ బై V ఇంటూ I. దాన్ని Vని మనం ఎలా రాసుకోవచ్చు అంటే V0 sin omega t ప్లస్ 5 ఇంటూ ఐని I0 sin omega tగా రాసుకోవచ్చు. అదే మనకి యావరేజ్ వాల్యూ అడిగాడు అనుకోండి, దట్ ఈస్ గివెన్ బై P యావరేజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడు యావరేజ్ పవరే అడుగుతుంటాడు. P యావరేజ్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ దిస్ వాల్యూ, దట్ ఈస్ V0 sin omega t ప్లస్ 5 I0 sin omega t dt ఫ్రమ్ 0 to t. సో ఈ చెత్త అంతా కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే, ఇఫ్ యూ డూ దిస్ ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు ఎక్స్పాండ్ దిస్ sin omega t ప్లస్ 5 అంటే sin a cos b ప్లస్ cos a sin b ఇంటూ sin omega t. వన్స్ యూ డూ దిస్ ఇంటిగ్రేషన్, I will directly write the result because that whole stuff is not necessary. So that you will get P average is equals to V0 into I0 by 2 into cos 5 వస్తుంది. That's quite an important result. దీన్ని ఇంకో విధంగా రాయాలి అంటే యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ P యావరేజ్ V0 into I0 by 2 మనం ఎలా రాయొచ్చు అంటే V0 by 2 ఇంటూ I0 by root 2 ఇంటూ cos 5. మరి V0 by root అంటే ఏంటి? వాట్ ఈస్ V0 by root 2? దాన్ని మనం VRMS అంటాం. VRMS ఈజ్ V0 by root 2. సో దీన్ని VRMS ఇంటూ IRMS ఇంటూ cos 5, దట్ ఈజ్ యువర్ యావరేజ్ పవర్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. P యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు VRMS ఇంటూ IRMS. cos 5 అంటే cos 5 మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. tan 5 అంటే XL మైనస్ XC బై R, దట్ ఈజ్ R బై Z ఇంటూ R బై Z. బై ద వే cos 5 ఏదైతే ఉందో ఈ టర్మ్నే మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం, బికాస్ దట్ డిసైడ్స్ ద అమౌంట్ ఆఫ్ పవర్ దట్ కన్జ్యూమ్డ్ ఇన్ ఎ గివెన్ సర్క్యూట్. సో దీన్ని మనం ఇంకా విధంగా రాయాలంటే VRMSని ఎలా రాయొచ్చు అంటే IRMS ఇంటూ Z into IRMS into R by Z. So that gives you IRMS whole square into R, that is average power. So ఇది ఒక ఫార్ములా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, P average is equals to VRMS into IRMS into cos 5, the ultimate formula. సో దాన్ని మనం డబ్బా కొడదాం. అండ్ దాని నుంచి డిరైవ్ చేసింది ఇది IRMS whole square into Rగా రాయొచ్చు. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా కూడా రాయాలి అంటే VRMS ప్లస్లో IRMS ప్లస్లో I ఈజ్ ఈక్వల్స్ V బై Z పెట్టచ్చు. దెన్ యుల్ గెట్ అనదర్ ఫార్ములా, యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు VRMS బై Z హోల్ స్క్వేర్ ఇంటూ R కూడా వస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ దే గివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో VRMS ఇచ్చాడు, IRMS ఇచ్చాడు, cos 5 ఇచ్చాడు అనుకోండి, ఇది యూజ్ చేయండి. లేదు ఒకవేళ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఓన్లీ IRMS కరెంట్ మాత్రమే ఇచ్చాడు అన్నట్లయితే ఇది యూజ్ చేయండి. ఒకవేళ VRMS ఇచ్చాడు అండ్ R ఇచ్చాడు, Z ఇచ్చినట్లయితే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ గివెన్ ఇన్ క్వశ్చన్. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఫార్ములా ఇన్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఓన్లీ ప్యూర్లీ కెపాసిటర్ సర్క్యూట్ ఉంది, కెపాసిటివ్ సర్క్యూట్. అందులో cos 5 వాల్యూ ఎంత వస్తుందో చెప్పగలరా? కేవలం కెపాసిటర్ మాత్రమే కనెక్ట్ చేసినట్లయితే ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? పై బై 2. సో cos π/2 ఎంత?
కాస్ పై బై 2 అంటే 190, కాస్ 90 ఈజ్ 0. సిమిలర్గా ఓన్లీ రియాక్టివ్, ఓన్లీ ఇండక్టివ్ సర్క్యూట్ ఇచ్చారనుకోండి, అంటే కేవలం ఇండక్టర్ ఒకటే ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది 0 అవుతుంది. సో అప్పుడు కూడా పవర్ 0 అవుతుంది. సో ఐ విల్ రైట్ దట్ పాయింట్. So for purely capacitive, inductive or combination of capacitor and inductor circuit, the average power loss is equal to 0. సో ఓన్లీ కెపాసిటర్ లేదంటే ఓన్లీ ఇండక్టర్ లేదంటే కెపాసిటర్ ఇండక్టర్ మాత్రమే ఉన్నట్లయితే పవర్ లాస్ అనేది ఏమి ఉండదు, యావరేజ్ పవర్ లాస్ అనేది. పవర్ లాస్ ఏదైతే అవుతుందో ఎల్సిఆర్ సర్క్యూట్లో అది కేవలం రెసిస్టర్ వల్లనే. అండ్ పవర్ లాస్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే కాస్ 5 = 1 అవ్వాలి. కాస్ 5 = 1 ఎప్పుడు అవుతుంది? 5 0 అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ రెజోనెన్స్ కండిషన్ అప్పుడు జెడ్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పగలరా? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రెజోనెన్స్లో? జెడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. రెజోనెన్స్లో ఈ వాల్యూ 0 అవుతుందని చెప్పాం. రెజోనెన్స్లో ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి ఈజ్ 0 అంటే అప్పుడు మనకి రెజోనెన్స్లో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు కాస్ 5 ఎంత వస్తుంది? కాస్ 5 ఆర్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ which is equals to 1. So power loss is also maximum in resonance circuit or purely resistive circuit. So I'll write that. Resonance condition. సో రెజోనెన్స్ కండిషన్లో పవర్ లాస్ అనేది కూడా మ్యాక్సిమం ఉంటుంది. అండ్ జనరల్గా లెట్స్ సే ఐ గాట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎట్ సమ్ యాంగిల్ theta. లెట్స్ రీడ్రా దిస్ బికాస్ దిస్ డయాగ్రామ్ ఇస్ నాట్ సో గుడ్. వోల్టేజ్ ఇలా ఉంది అండ్ కరెంట్ ఇలా ఉందనుకుందాం. రెండింటి మధ్యలో యాంగిల్ 5 ఉందనుకోండి. సో మనకి పవర్కి కాంట్రిబ్యూట్ చేసేది ఓన్లీ ద ఫ్యాక్టర్ విచ్ ఈజ్ అలాంగ్ ద వోల్టేజ్ ఆర్ ఐ కాస్ 5. దీన్ని మనం వాట్ ఫుల్ కరెంట్ అంటాం. సో ఐ కాస్ 5. అంటే మనకి పవర్ యావరేజ్గా ఏదైతే పవర్ కాంట్రిబ్యూట్ చేస్తుందో ఎల్సిఆర్ సర్క్యూట్లో పవర్ లాస్ దేనివల్ల అయితే ఉంటుందో ద కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు పవర్ ఈజ్ ఐ కాస్ 5 అండ్ ఐ సైన్ 5 ఏదైతే ఉంటుందో దిస్ కాంపోనెంట్ దాన్ని మనం వాట్లెస్ కరెంట్ అంటారు బికాస్ దట్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ నో మోర్ యూజ్ టు ప్రొడ్యూస్ పవర్. And we'll do some questions based upon what we studied in previous class and what we done up until now. మనందరి దగ్గర కూడా దీప్తులు ఉన్నట్లయితే ఇందులో కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి
స్టార్ట్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంటుంది, యాక్చువల్గా అది ఆల్టర్నేటింగ్ కరెంట్లోకి వస్తుంది. బట్ మేబీ సతీష్ సార్ వుడ్ డిస్కస్ దట్ ఇన్ ఈఎంఐ అలాంగ్ విత్ ఈఎంఐ. దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ ఈవెన్, బికాజ్ ఈఎంఐ చేసినప్పుడు మనకి అక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు N into L dA dt. సో that would be more helpful there. So question number 3, page number 980, question number 3 from Deepti. So we will solve some questions. ఇదంతా కూడా రిమూవ్ చేయొచ్చు కదా. లెట్స్ టేక్ దిస్ ఆఫ్. సో దీప్తిలో పేజ్ నెంబర్ 980 కనుక ఓపెన్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ చూసి చెప్తారా? అండ్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ టు an AC current. At resonance the phase difference between the applied voltage and current in the circuit is. సో రెజోనెన్స్ కండిషన్లో కరెంట్కి వోల్టేజ్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా? 0 ఉంటుంది. ఎందుకంటే రెజోనెన్స్ కండిషన్లో కరెంట్ ఇలా ఉన్నట్లయితే వోల్టేజ్ ఓన్లీ అక్రాస్ ద రెసిస్టర్ ఉంటుంది. ఎందుకంటే రెజోనెన్స్ కండిషన్లో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఏదైతే వోల్టేజ్ ఉంటుందో దట్ వుడ్ బి అలాంగ్ ద కరెంట్. సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ రెజోనెన్స్ కండిషన్ ఈజ్ 0. Fourth one is direct question. IRMS and I naught are related. IRMS is equals to I naught by root 2. What about seventh one? ఇందులో కొన్ని క్వశ్చన్స్ పక్క చాప్టర్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాం. సో సెవెంత్ వన్కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పగలరా? అక్కడ మనకు ఒక ఏసీ సర్క్యూట్ ఇచ్చాడమ్మా, పవర్ అడుగుతున్నాడు. ఇక్కడ ఐ ఇచ్చాడు. ఐ ఎంత? 5 sin 100t minus pi by 8. V ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు అంటే 200 sin 100t ఇచ్చాడు. సో ఇంకా ఈ రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంతో చెప్పగలరా? రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ పై బై 2 అంటే కాస్ పై బై 2 0, కాబట్టి పవర్ కూడా 0. పవర్ ఫ్యాక్టర్ మనం చూసాం. పవర్ అంటే P యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు VRMS ఇంటూ IRMS ఇంటూ కాస్ 5 ప్లస్ పై బై 2 పెట్టుకుంటాం. కాస్ 90 0. సో మరి క్వశ్చన్ నెంబర్ 10కి ఏమొస్తుంది ఆన్సర్? A capacitor of capacity C has reactance X. If the capacity and capacitance and frequency becomes double, then reactance will become. Question number 10, 2001లోని క్వశ్చన్. ఒక కెపాసిటర్ ఉందన్నమాట. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C అన్నాడు, అండ్ దాని యొక్క రియాక్టెన్స్ ఏదైతే ఉందో X అన్నాడు. సో మనకి తెలిసింది ఏంటంటే XC ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాం? 1/ω ఇంటూ C. ఇప్పుడు కెపాసిటెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ బికమ్ డబుల్ అంటే కెపాసిటెన్స్ ఏదైతే ఉందో C అనేది ఏమవుతుంది? డబుల్ అవుతుంది. సో ఎక్సీ కొత్త రియాక్టెన్స్ ఏదైతే ఉందో 1/ω అనేది 2ω అవుతుంది. ఫ్రీక్వెన్సీ డబుల్ అన్నాడు, అండ్ కెపాసిటెన్స్ కూడా డబుల్ అన్నాడు 2C. అంటే మనకి ఏమవుతుంది? XC డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 టైమ్స్ ω ఇంటూ C. అంటే 1/4 టైమ్స్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11 డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎంత వస్తుంది మనకి ఆన్సర్? I² ఇంటూ R 2002. క్వశ్చన్ నెంబర్ 12 చేస్తారా? చాలా అంటే చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇన్ ఏ సర్క్యూట్ LCR కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ అన్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F అన్నాడు. ద కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై 45 degrees.
ద వాల్యూ ఆఫ్ సి ఈస్. సో ఇక్కడ కరెంట్ అనేది వోల్టేజ్ కంటే కూడా లీడ్ అవుతుంది అంటే అది ఏ సర్క్యూట్ అవ్వాలి? అంటే కరెంట్ లీడ్ అవుతుందంటే అందులో అది ఇండక్టివా కెపాసిటివా? కెపాసిటివ్. కెపాసిటివ్లో కరెంట్ లీడ్ అవుతుంది. సో మళ్ళీ మనం ఒకసారి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. చాలా మంచి క్వశ్చన్. ఇది 2006లో వచ్చింది, 2005లో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 12 అనమాట దీప్తిలో. సో కరెంట్ ఏదైతే ఉందో మన దగ్గర మనకి జనరల్గా ఇది వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ఇది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, కరెంట్. మనకు ఆల్రెడీ తెలుసు tan phi ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకుంటాం మనం? XL మైనస్ XC రాసుకోవాలి, XC మైనస్ XL రాసుకోవాలి. ఇక్కడ XC మైనస్ XL రాసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి. సో దట్ ఈస్ XC మైనస్ XL by R. And tan phi, how much? Phi is how much? 45. Tan 45 is 1. 1 is equals to XC అంటే 1 by omega C minus XL అంటే omega L by R. సో ఇంకొంచెం R is equals to 1 by omega C minus omega L. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ C వాల్యూ కావాలి. అండ్ ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే R is equals to 1 by omega C minus omega L. మైనస్ ఒమేగా ఎల్ని అటు సైడ్ పట్టుకెళ్ళిపోండి. సో ఆర్ ప్లస్ ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by omega C. సో ఇంకొంచెం C ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 1 by omega ఇంటూ ఆర్ ప్లస్ ఒమేగా ఎల్ వస్తుంది. సో C ఈజ్ ఈక్వల్స్ 1 by omega అంటే 2πf ఇంటూ ఆర్ ప్లస్ ఒమేగా అంటే మళ్ళీ 2πf ఇంటూ ఎల్. బ్యూటిఫుల్. క్వశ్చన్ నెంబర్ 13. చాలా వరకు కూడా పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఈరోజు చెప్పామో వాటి మీద అడిగే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవకాశం అయితే ఉంది. సో దయచేసి ఒకసారి మీరు వాటిని చూడండి. ఏమొస్తుంది 13కి? కాయిల్ ఇచ్చాడు. కాయిల్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 2006లో వచ్చిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13. ఏ కాయిల్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ 31 ohms has a resistance of 8 ohms. It is placed in series with a condenser of capacitive reactance 25 ohms. The combination of connected to 110. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనకి ఏం తెలుసు? పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటమ్మా? cos phi ఈజ్ ఈక్వల్స్ టు R by Z. దాన్ని ఎలా రాయొచ్చు? R by Z అంటే ఏంటి? రూట్ ఆఫ్ XL మైనస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. R వాల్యూ ఇచ్చాడు. R ఎంత ఇచ్చాడు మనకి? రెసిస్టెన్స్ 8 అన్నాడు. బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL వాల్యూ వచ్చేసి 31. 31 మైనస్ 25 ఎంత? 31 నుంచి 25 పోతే ఎంత? 6. 6 స్క్వేర్ వచ్చేసి 36. అండ్ R వచ్చేసి 8 అన్నాడు. 8 స్క్వేర్ వచ్చేసి 64. ఎంత షార్ప్ అయిపోయారు మీరంతా. అంటే 8/10 అంటే 0.8 వస్తుంది cos phi. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 18 కనుక చూసినట్లయితే మనకి ఇయర్ వచ్చేసి 2010లో ఇచ్చాడు. చాలా మంచి క్వశ్చన్. అందులో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరంతా గమనించాలి. ఇది ఎన్నో క్వశ్చన్? ఇది బై ద వే ఇది ఎన్నో క్వశ్చన్? 13 ఇది. క్వశ్చన్ నెంబర్లు వేయటం కూడా ఒక మంచి ఐడియా. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ L అన్నాడు, ఇక్కడ C అన్నాడు. R ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడంటే 100 ohms ఇచ్చాడు. మళ్ళీ కింద V1 ఇచ్చాడు, V2 ఇచ్చాడు, V3 కూడా ఇచ్చాడు. బా బ్యూటిఫుల్. ఎమ్మీటర్ ఇచ్చాడు. 220 volt 50 hertz అంట. అయితే ఇంకా మనం కొన్ని విషయాలు గమనించాలి.
ఫస్ట్ థింగ్ వాడు ఏమంటున్నాడంటే ఇన్ ద గివెన్ సర్క్యూట్ ద రీడింగ్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ V1 అండ్ V2 ఆర్ 300 వోల్ట్. అంటే ఇక్కడ 300 వోల్ట్ ఉంది, ఇక్కడ కూడా 300 వోల్ట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అది చూడగా మీకు ఏం గుర్తొచ్చింది? దాని అర్థం ఏంటి? అక్కడ అది రెజోనెన్స్లో ఉంది. ఎందుకంటే రెజోనెన్స్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ so voltage across inductor is equal to voltage across capacitor. So here ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ది సర్క్యూట్ ఈజ్ ఎట్ రెజోనెన్స్. రెజోనెన్స్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఏదైతే ఉంటుందో దట్ వుడ్ బి ఈక్వల్ టు ద అప్లైడ్ వోల్టేజ్. సో ఇక్కడ V3 దేనికి ఈక్వల్ అవుతుందంటే V3 ఈజ్ ఈక్వల్స్ టు 220 వోల్ట్. అండ్ కరెంట్ ఎంత వస్తుంది? రెజోనెన్స్ కండిషన్లో కరెంట్ ఏమని చెప్పాం? I ఈజ్ ఈక్వల్స్ టు V/R. రెజోనెన్స్ కండిషన్లో గుర్తుందో? V వచ్చేసి 220 అన్నాడు, R వచ్చేసి 100 అన్నాడు. సో ఇంత డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు వాడు అసలుకి. సో లాస్ట్ ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 చేద్దాం. 24 చెప్తారా అమ్మ ఒకసారి? క్వశ్చన్ నెంబర్ 24 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాడు నీట్ 2012లో అడిగాడు, అదేవిధంగా నీట్ 2020లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2012లో అండ్ 2020లో రెండుసార్లు కూడా అదే క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈ బెటర్ ఫోకస్. సో ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ RLC, AC voltage source are all connected in series. When L is removed from the circuit, the phase difference between the voltage and current in the circuit is pi/3. If instead C is removed from the circuit, the phase difference is again pi/3. The power factor of the circuit is. అంటే ఏంటి అంటే మన దగ్గర ఒక రెసిస్టర్ ఉంది అండ్ ఒక ఇండక్టర్ ఉంది, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ విచ్ ఈస్ ఈక్వల్స్ I into XL, అండ్ ఒక కెపాసిటర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఇండక్టర్ని తీసేస్తాడు అంటున్నాడు. ఇండక్టర్ని తీసేస్తే మనకి ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్ ఫై అది ఎంత అంటున్నాడు? pi/3. సో tan pi/3 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు మనం? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే I into XC by I into రెసిస్టెన్స్, బికాస్ VR ఈజ్ ఈక్వల్స్ I into R. సో XC/R వస్తుంది. tan pi/3 ఈజ్ ఈక్వల్స్ XC/R. అది ఇది తీసేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకు 5 అంటుంది. అప్పుడు సెకండ్ కేసులో ఏమొస్తుంది? మళ్ళీ tan pi/3 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు XL/R. సో ఇంకొంచెం మనం ఏం గమనించవచ్చు అంటే XC/R ఈజ్ ఈక్వల్స్ టు XL/R ఆర్ XC ఈజ్ ఈక్వల్స్ XL. అంటే దాని అర్థం ఏంటి? అది దట్ సర్క్యూట్ ఈజ్ ఇన్ రెజోనెన్స్. రెజోనెన్స్లో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1. ఇందాకే మనం చెప్పాం. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే ఒక్కోసారి వాడు ఏమంటాడంటే కెపాసిటర్ తీసినప్పుడు ఎంత ఫేజ్ యాంగిల్ చేస్తుంది, ఇండక్టర్ తీసినప్పుడు కూడా ఎంత ఫేజ్ యాంగిల్ చేస్తుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ అది రెజోనెన్స్లో ఉంది అని అర్థం. సో ఒక్కసారి లాస్ట్కి సరదాగా క్వశ్చన్ నెంబర్ 29 చేద్దామా? ప్రీవియస్ నీట్ 2016లో అడిగిన క్వశ్చన్ అంటే మంచి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నీట్ హిస్టరీలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటిది? 2025లోది, తర్వాత దానికంటే ముందు 2016లోది. సో అందులోని ఒక క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29 ఏమంటున్నాడు? హలో నిఖిత,
సో 29 ఏమంటున్నాడంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఆర్ 80, 40, 100. అంటే రెసిస్టెన్స్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఈజ్ 80 వోల్ట్. తర్వాత ఇంకేమి ఉన్నాయి? వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్ అంటే కిందకు ఉంటుంది, ఎంత ఉంటుంది అది? 40. తర్వాత వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ ఇది ఎంత అంటే 100 వోల్ట్. ఇప్పుడు ఫస్ట్ 100, 40 అంటే రిజల్టెంట్ ఎంత వస్తుందంటే పైకి 60 వోల్ట్ వస్తుంది. ఈ డైరెక్షన్లో ఎంత ఉందంటే 80 వోల్ట్. రిజల్టెంట్ ఏదైతే ఉందో ఇది ఎంత యాంగిల్ చేస్తుందంటే అది 5 అంటాం. సో కాస్ 5 రిజల్టెంట్ ఎంత వస్తుంది చెప్పగలరా? ఇది ఎంత వస్తుంది వాల్యూ? ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 60 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ ఎంత అది? అది 100 వస్తుందమ్మా. అది సాల్వ్ చేస్తే 100 వస్తుంది. సో ఇంకా నుంచి కాస్ 5 ఈక్వల్స్ ఎంత వస్తుంది? కాస్ 5 ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆర్ 80/100 విచ్ ఈస్ 0.8. అండ్ కాస్ 5కి ఎటువంటి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే పైన రెసిస్టెన్సే కింద రెసిస్టెన్సే కాబట్టి అది యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్. సో with this we will end this lecture for today. See you all in the next chapter. Until then, take care, bye, like, share, subscribe.